దర్పల్లి మండల కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా న్యూ మున్నూరు కాపు సంఘంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశం మరియు చేరికల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థి జీవన్ రెడ్డి మరియు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా లోక్సభ అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడుతూ పసుపు బోర్డు తీసుకొచ్చామని చెప్పిన ధర్మపురి అరవింద్ నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ ఏర్పాటు చేశారో చూపించాలని అన్నారు. చేసింది ఏమీ లేదని తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు దొందే అని ప్రజలను మోసం చేస్తున్నారని, ఇలాంటి పార్టీలకు ఆయన కొరకు రానున్న లోక్సభ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన అన్నారు. అనంతరం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు ఒకటి అని అమలు అవుతున్నాయని, కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు భరోసా ఉందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మాజీ మంత్రి మండ వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తార్బిన్ హమ్దాన్, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, మానాల మోహన్ రెడ్డి, దర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్ముర్చిన బాలరాజు, చెలిమెల నర్సయ్య, మిట్టాపల్లి గంగారెడ్డి, పుష్పల సుభాష్, మనోహర్ రెడ్డి, ఇమ్మడి గోపి, సుభాష్, చెలిమెల శ్రీనివాస్, భగవంతురెడ్డి, బొక్కల బాలయ్య, అబ్దుల్ హమీద్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. చదివేదే కాకుండా వాళ్ళకి ఇందులో ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. వాళ్ళ ఆర్థికంగా ఒకవేళ అక్కడ నష్టపోయి వాపసు వస్తే వాళ్ళకు కూడా మనం లోన్ ఇచ్చి చదువు కూడా ప్రకటించడం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ విద్యార్థులకు ఉద్యోగాలు రావాలని జరగాలన్నాయి కదా. కట్టిన 40 ఏళ్ళకి దిక్కులేదు. రాష్ట్రంలో కట్టిన వేలు కట్టిన పైసలే అంతాలు నడిపినటువంటి కాలం. ఇంత కష్టం ఏమాట వచ్చినటువంటి ఆ లిక్కరస్య పరిస్థితిలోనే అరవింద్ కలదప్పింది, మాజిరెడ్డి గోడలు కూడా కలదప్పింది. ఏం చేయాలో అర్థమైంది. కాబట్టి ఆ పార్టీ మొత్తం ఎందుకంటే అవినీతితో కూటమైంది. కాబట్టి ఈయన ఎవరైనా అరెస్ట్ పొద్దున్నే ప్రజలందరూ ఆలోచన ఒకటి విషయం. నియోజకవర్గం ముఖ్యంగా గత వారం రోజులకి ఏదైతుందో పర్యటిత చేయడం జరుగుతుంది. ఆశ్చర్యమైనటువంటి ప్రాంతం అంతా వ్యవసాయ ఆధారితమైన ఒక ప్రాంతం అని చెప్పండి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఈ దశాబ్ద కాలంలో మనం నిజామాబాద్ రూరల్ తీసుకుంటే ఇది మన ప్రాణహిత చేవల ప్రాజెక్టులో 21 ప్యాకేజ్ కిందకు వస్తుంది. ఇవాళ 21 ప్యాకేజీ దాదాపు 70 to 80% కంప్లీట్ అయి ఉన్నది. ఇక్కడ 20% చేస్తే ఏదైతుందో దాదాపు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంది. దాన్ని పూర్తి చేయకుంటే ఏదైతుందో దశాబ్ద కాలం కలిగి నాంచి మంచి రిజర్వాయర్ ఏదైతుందో యథావిధిగా యథాస్థితిలో నిర్మాణం చేస్తే అదనపు ముంపు లేకుండా మనం మొత్తం 2 లక్షల ఎకరాల సాగునీరు అందించేసే అవకాశం ఉంది. కేవలం నాంచివేద ధోరణితో ఏదైతుందో ఈ ప్రాజెక్టు నిలిచిపోయింది. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడటం రాబోయేటువంటి ఒక 6 మాసాల కాలం వచ్చే రబీ నాటికి ఈ ప్రాంతానికి ఏదైతుందో ఈ 21 ప్యాకేజ్ పూర్తి చేసి సాగునీరు అందింపజేయడం లక్ష్యంగా పెట్టుకుంటామని చెప్పంటున్నాం. అట్లా ఈ ప్రాంతం మీద గిరిజనులు అధికంగా ఉన్నారే, వాళ్ళ పోడు భూములు పట్టాలు కల్పింపచేసినటువంటి ఒక భూములకు ఏదైతుందో ఇందిరా జలప్రభ కింద భూములను ఏదైతుందో సాగు చేసుకునే వీలుగా లెవెలింగే కానీ వాటి బోర్బావులే కానీ విద్యుత్ సౌకర్యమే కానీ కల్పింపజేసి గిరిజనులకు అండగా నిలవడం జరుగుతుందని చెప్పంటున్నాం. వీళ్ళు వ్యవసాయ రంగాన్ని ఏదైతుందో వ్యవసాయ ఉత్పత్తులు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పింపజేయడం ప్రధానమైన అంశం అని చెప్పంటున్నాం. కాంగ్రెస్ పార్టీ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పింపజేయడానికి కట్టుబడి ఉంది. మేము ఎన్నికల ప్రణాళికలో పేర్కొనడం జరిగింది. అది బీజేపీ స్పష్టత ఇవ్వలేకపోతున్నట్టు నేను రుణమాఫీకి సంబంధించి ఏదైతుందో 2008-9లో ఆనాడు యూపీఏ ప్రభుత్వం ₹1,00,000 వరకు రుణమాఫీ చేసింది. మళ్ళీ రేపు రాబోయేటువంటి రేపు ఇండియా కూటమి అనుకోండి, అదృష్టం కొద్ది కేంద్రంలో ఇండియా కూటమి వస్తే జాతీయ స్థాయిలో ₹2,00,000 వరకు ఏదైతుందో రైతాంగాన్ని రుణమాఫీ చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏదైతుందో ఆల్రెడీ గవర్నమెంట్ హ్యాస్ కమిటెడ్. వీళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో రైతులు చెల్లించాల్సినటువంటి అప్పులు పంట రుణాలు చేయవలసిన అవసరం లేకుండా
ఆ అప్పులని ప్రభుత్వం బదలాయింపు చేసుకుంటుంది. ప్రభుత్వం బదలాయింపు చేసుకుని ప్రభుత్వం పూచీకత్తుగా ఉండి రేపు ఖరీఫ్ నుండి ఏదైతుందో నూతన రుణ సౌకర్యం చేయబోతుందని చెప్పి అంటున్నాం. ఇలా ఏ రకంగా చూసినా కానీ ఇక్కడ మా ప్రత్యర్థి రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం